వెల్కమ్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నంత ఈజీగాను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చూపించబోతున్నానండి. ఈ చట్నీలోకి పల్లీలు, పుట్నాల పప్పు ఏమి ఉండవన్నమాట. చాలా సింపుల్గా, ఈజీ అండ్ టేస్టీగా ఉండేటువంటి టమాటా కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే 4 సగానికి తుంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు అనేవి మరీ కలర్ ఎక్కువ చేంజ్ అవనవసరం లేదు. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి మీడియం సైజు ఫైన్గా చాప్ చేసినటువంటి బాగా పండినటువంటి 3 టమాటాలు కూడా వేసుకొని చిన్న రెమ్మ చింతపండు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ టమాటాలన్నవి మెత్తపడే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా టమాటా మగ్గిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్ పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి 3 వెల్లుల్లి రెబ్బలు, చట్నీ అన్నది మంచి కలర్ రావడానికి 1 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి మనం ముందుగా మగ్గ పెట్టుకున్నటువంటి టమాటా ఉంది కదా, అది కొబ్బరి కూడా వేసుకొని ఇది నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ను కూడా ఇక్కడ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పచ్చడి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈ చట్నీలోకి తాలింపు పెట్టుకోవాలండి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు, పావు టీ స్పూన్ జీలకర్ర, పానికి తుంచుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలను వేసుకొని తాలింపుని బాగా వేపుకోవాలండి. ఇలా వేగినటువంటి తాలింపు మనం రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవటమే అనమాట. నేనైతే ఈ చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.